ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ జనాభా లెక్కలు చేయడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సాకుతో దీన్ని కోర్టులు కొట్టేస్తే అప్పుడేం చేస్తారంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను సభ ముందు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు కవిత. డిపార్ట్మెంట్ బీసీ లెక్కలు చేస్తే అధ్యక్ష, కోర్టులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి అధ్యక్ష? రేపటి నాడు విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇలా బిల్లు పెట్టుకుంటున్నాం, మనం సింపుల్గా తీసుకుపోయి కోర్టులో కొట్టేసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది మేము చేసినామని, బీజేపీ పార్టీ కోర్టులు ఉంది మాకేం సంబంధం అంటది, నలిగిపోతూనే ఉంటుంది అధ్యక్ష. అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండి ఫాలో కాలేదనేటటువంటి నా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. నవంబర్లో అక్టోబర్లో మీరు ప్లానింగ్ కమిషన్కి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లానే ప్రజాస్వామికవాదుల కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అందరు గొడవ చేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అక్టోబర్లో వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏంది అధ్యక్ష, వాళ్ళకి పాపం టేబుల్ లేదు, కుర్చీ లేదు, మెషినరీ లేదు, మ్యాన్ లేదు, వాళ్ళకి అసలు లెక్కబెట్టేటటువంటి అధికారం లేదు. పోనీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సీక్రెట్ ఎందుకు అధ్యక్ష? ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా, ప్రజలకన్నా షేర్ చేయాలి కదా. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పిందో ఆ రిపోర్ట్ షేర్ చేయరు. మీరు కులగణన చేస్తే ఇందాక మహేష్ అన్న మాట్లాడుకుంటూ అన్నారు, ఇదివరకు కుల సంఘాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుండే, కార్డుల మీద కొట్టించుకుంటుండే మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని. కానీ ఇప్పుడు మేము లెక్క పెట్టాం కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. ఏడకెళ్ళి చెప్తామన్నా? ఎంతమంది పద్మశాలీలు ఉన్నారో చెప్పిరా మీరు బయటకి? ఎంతమంది ముదిరాజులు ఉన్నారో చెప్పిరా? ఎంతమంది ఎంబీసీలు ఉన్నారో చెప్పినరా అధ్యక్ష? ఇవాళ నేను హౌస్లో అందరి బీసీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. బీసీల కులగణన ఏదైతే చేసినారో జనగణన కంప్లీట్గా గ్రామాల వారీగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీలో పెట్టండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు, తప్పుంటే సరి చేసుకుందాం.